రాజ్ తరుణ్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. హీరో రాజ్ తరుణ్ తో తనకు 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని పోలీసులకు తెలిపింది. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని మెడికల్ డాక్యుమెంట్స్, ఆసుపత్రి వివరాలు పోలీసులకు సమర్పించింది. అంతేకాదు లావణ్య అలియాస్ అన్విక పేరుతో ఇద్దరు కలిసి విదేశాలు వెళ్లినట్లు కూడా తెలిపింది లావణ్య. రాజ్ తరుణ్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. హీరో రాజ్ తరుణ్ తో తనకు 10 ఏళ్ల క్రితమే పెళ్లి అయిందని పోలీసులకు తెలిపింది. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని మెడికల్ డాక్యుమెంట్స్, ఆసుపత్రి వివరాలు పోలీసులకు సమర్పించింది. అంతేకాదు లావణ్య అలియాస్ అన్విక పేరుతో ఇద్దరు కలిసి విదేశాలు వెళ్లినట్లు కూడా తెలిపింది లావణ్య. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రెండోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించి మొదటి ఫిర్యాదుని పక్కన పెట్టి రెండో ఫిర్యాదును స్వీకరించండి అంటూ కూడా వేడుకొని ఈ కొత్త రెండో ఫిర్యాదులో కూడా అనేక అంశాలు లావణ్య పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. రాజ్ కిరణ్ తో 10 ఏళ్ల క్రితమే తనకు వివాహం జరిగిందని, 10 ఏళ్లుగా మేము కాపురం చేస్తున్నామని, కొన్నేళ్ల క్రితం రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడని, అబార్షన్ చేయించినటువంటి మెడికల్ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా, ఆసుపత్రి వివరాలన్నీ కూడా ఈ కంప్లైంట్ లో పొందుపరుస్తూ అది నార్సింగి పోలీసులకు సమర్పించినట్టుగా తెలుస్తోంది. లావణ్య అలియాస్ అన్విక పేరుతో మేము రెగ్యులర్ గా కలిసే వాళ్ళము, రెగ్యులర్ గా విదేశాలకు వెళ్లేళ్ళము, రెగ్యులర్ గా తన ఫ్లాట్ లో నేను, నా ఫ్లాట్ లో తను ఉండేవాళ్ళు అనే ఒక పూర్తి ఆధారాలు నార్సింగి పోలీసులకు ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. అన్విక పేరుతో విదేశాలకు సైతం వెళ్లామని, అనేక రోజులు కలిసి ఉన్నాము, వివాహం జరిగితేనే కదా మేము కలిసి తిరిగేది అనే దాని గల పూర్తి వివరాలు కూడా తను పోలీస్ స్టేషన్ అధికారులకు ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. మల్హోత్రా వచ్చిన తర్వాతే రాజ్ తరుణ్ తను దూరం పెట్టాడు, దూరంగా ఉంటున్నాడు. మల్వి కోసం రాజ్ తరుణ్ ముంబైకి వెళ్లడం అనేక సార్లు ఈ విషయంపై నేను ప్రశ్నించాను. దీనిపై రాజ్ తరుణ్ ఎలాంటి సమ్మతం ఇవ్వలేదు. రీసెంట్ గా తన పైన నమోదైనటువంటి డ్రగ్స్ కేసుని బేస్ చేసుకొని దాని ఆధారం కింద చేసుకుని రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడు. ఆమెతో ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు. ఆమెని తొందరలో వివాహం చేసుకోబోతా ఉన్నాడు. రాజ్ తరుణ్ ని నిలదీయడంతో నాకు దూరం పెట్టారు. ఇది మా 13 ఏళ్ల జరిగినటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి వివరాలంటూ కూడా తనతో శారీరకంగా అనుభవించి తర్వాత అబార్షన్ చేయించాడు బలవంతంగా అనే దానికి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ పోలీసులకు ప్రొడ్యూస్ చేస్తానంటూ మాత్రం లావణ్య ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు గత ఫిర్యాదులోనే తనకు ఏ ఎవిడెన్స్ ఇవ్వలేకపోయింది. రాజ్ తరుణ్ కు మీకు ఉన్నటువంటి రిలేషన్, మిమ్మల్ని బెదిరించడానికి గల ఆధారాలు సమర్పించాలంటూ కూడా 91 CRPC నోటీసులు ఇచ్చినా అప్పుడు స్పందించినటువంటి లావణ్య ఇప్పుడు రెండోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించి మళ్ళీ ఒక ఫిర్యాదు అందజేసి దాంట్లో తన పేరు లావణ్య కాదని అన్విక అని, తనకు రాజ్ తరుణ్ చేయించినటువంటి అబార్షన్ సంబంధించినటువంటి మెడికల్ బిల్స్, ఆసుపత్రి వివరాలు, తమ విదేశాలకు వెళ్లినటువంటి ఫ్లైట్ టికెట్స్, కలిసి ఉన్నటువంటి ఆధారాలు, తమ మధ్య జరిగినటువంటి సంభాషణలు, మెసేజ్లు, ఇవన్నీ కూడా మేము అఫీషియల్ గా వివాహం చేసుకున్న తర్వాతనే ఇవన్నీ జరిగాయంటూ కూడా కొన్ని ఆధారాలన్నీ కూడా సెకండ్ కంప్లైంట్ లో నార్సింగి పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. నార్సింగి పోలీసులు వెరిఫై చేస్తా ఉన్నారు, వాటిని పరిశీలిస్తా ఉన్నారు. మొదట ఇచ్చినటువంటి ఫిర్యాదుకే ఇప్పటి వరకు ఎవిడెన్స్ ఇవ్వనటువంటి లావణ్య మళ్ళీ రెండో ఫిర్యాదులో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి గతంలో మల్హోత్రా బెదిరించిందని, తన తండ్రి, తన సోదరుడు ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పి బెదిరించాడంటూ కూడా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి రాజ్ తరుణ్ పైన నేను ఫిర్యాదు ఇవ్వట్లేదు, రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేయాలని నా ఉద్దేశం కాదు, మల్హోత్రా ట్రాప్ లో పడి నన్ను దూరం పెడతా ఉన్నాడు. రాజ్ తరుణ్ ఇప్పటికైనా ఆ విషయాన్ని అర్థం చేసుకుని తనతో కలిసి ఉండాలి, రెగ్యులర్ గా జీవితం నాతోటే ఉండాలి అనే ఉద్దేశంతో ఆ ఫిర్యాదు అందించానంటూ మాత్రం మొదట చెప్తా ఉంది. ఇప్పుడు రెండో ఫిర్యాదులో ఏకంగా రాజ్ తరుణ్ పైనే కంప్లైంట్ చేసింది. తను ఇస్తున్నటువంటి తప్పుడు స్టేట్మెంట్స్ అన్ని కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్. ఇప్పటికైనా తనకు ఆ రాజ్ తరుణ్ కు ఉన్నటువంటి ఈ సతి సంబంధాలన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి టైం ఏర్పడింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నార్సింగి పోలీసులకు అందజేస్తూ ఆ వివరాలన్నీ కూడా దాంట్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 10 ఏళ్లుగా మేము కాపురం చేస్తా ఉన్నామని, 10 ఏళ్ల క్రితమే మేము వివాహం చేసుకున్నామని, చట్టబద్ధంగా హిందూ యాక్ట్ ప్రకారంగా కొన్ని సంవత్సరాల క్రితం తనకు అబార్షన్ చేయించాడని, అబార్షన్ చేయించినటువంటి మెడికల్ డాక్యుమెంట్స్, ఆసుపత్రి వివరాలన్నీ కూడా పోలీసులకు సమర్పించానంటూ మాత్రం లావణ్య అంటుంది. తను ఏ ఫిర్యాదు ఇచ్చినా ఆ ప్రాపర్ ఫార్మేట్ లో లేకపోవడము, ఆ ఆధారాలు ప్రొడ్యూస్ చేయకపోవడము, ఆధారాలు ఇవ్వాలంటూ కూడా కోర్టు నుంచి లేదా పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు అందజేసి టైం ఇచ్చి ఆ టైంలోపు ప్రొడ్యూస్ చేయాలని పోలీసులు అడిగినా కూడా
స్పందించలేదు. ఇప్పుడు రెండో ఫిర్యాదు అందజేస్తూ ఈసారి ఏకంగా రాజ్ తరుణ్ ఈ కేసులో ఇరికించి రాజ్ తరుణ్ పైనే కేసు నమోదు చేయాలంటూ కూడా ఈ ఫిర్యాదు తన పేరు క్లియర్ గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నట్టయితే, నిజంగానే గతంలో వివాహం జరిగినట్టయితే, అఫీషియల్ వివాహం అయితే ఈ ఏదైతే తనకు బలవంతంగా అబార్షన్ చేయించాడు అనే ఒక వర్డ్ ని యూజ్ చేసిందో అది అఫీషియల్ వివాహం చేసిన తర్వాత భార్యాభర్తల మధ్య ఈ ఇంటర్నల్ ఇష్యూస్ అన్ని కూడా ఉంటాయి. దాన్ని కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేసి అది కూడా తప్పుడుగా చూపించి అతని పైన కేసు నమోదు చేయాలి అంటుంది. అంటే అతను పెళ్లి చేసుకోకుండా ఇల్లీగల్ గా రాజ్ తరుణ్తో ఇన్ని రోజుల పాటు కాపురం చేసిందనే దాన్ని కూడా తనే స్వయంగా పోలీసుల ముందు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్టుగా అర్థమవుతోంది. కాబట్టి దీనిపైన పోలీసులు ఏ రకమైనటువంటి కేసులు నమోదు చేయబోతా ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, ఈ విషయంలోనైనా రాజ్ తరుణ్కి ఏమైనా నోటీసులు అందజేసి లావణ్యకు మీకు గల ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే దానిపై కూడా అతనికి నోటీసులు ఇచ్చి ఆ వివరాలన్నీ కూడా అటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సందీప్.